బండ్ల గణేష్ మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలే, నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఈయన ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు రాజకీయాల్లో ఉన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు, ఏపీలో జనసేనకు సపోర్ట్ చేస్తున్న ఈయన ఏపీ మంత్రి ఆర్కే రోజాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆమె ఒక ఐటెం రాణి, డైమండ్ రాణి అంటూ నోరు పారేసుకున్నాడు. మంత్రి ఆర్కే రోజా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేసింది. తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో ఆయన ఒక యాక్సిడెంటల్ సీఎం అంటూ తెలిపింది. తాజాగా బండ్ల గణేష్ మంత్రి రోజా చేసిన కామెంట్స్ పై స్పందించాడు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని, ఆమె ఎవరి దగ్గరైతే పనిచేస్తుందో ఆ ముఖ్యమంత్రే యాక్సిడెంటల్ సీఎం అంటూ వివరించాడు. అంతేకాదు రోజా గురించి చెప్పండి అంటూ మీడియా ప్రతినిధులు అడగగానే ఆమె గురించి ఏం చెప్తాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజా ఓ డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు అసలు సీట్ వస్తుందో రాదో కూడా తెలీదు అంటూ బండ్ల గణేష్ తెలిపాడు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని, ఆయన ఒక పోరాట యోధుడని చెప్పుకొచ్చాడు బండ్ల. ఆయన ఒక ఫైటర్ అని తెలిపాడు. భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారని వివరించారు. పోరాడి కష్టపడి తానేంటో నిరూపించుకుని సీఎం అయ్యారని కొనియాడారు. ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అలాగే యాక్సిడెంటల్ సీఎం అంటే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారి వారసత్వం చెప్పుకుంటేనో, లేదా నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుందంటూ సెటైర్లు వేశాడు. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టే నువ్వు పులుసు పాపవు అంటూ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండ్ల. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్. రేపో మాపో నువ్వు మాజీ అయిపోతావు అన్న ఆయన ఆ మాజీ ఈ మాజీ కలిసి రేపు ఇక్కడికొచ్చి జబర్దస్త్ షో చేసుకుంటారని తెలిపాడు. అంతేకాదు పగలు జబర్దస్త్ షూటింగ్స్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకుని పులుసు వండుకుని పెట్టుకోండి అంటూ కామెంట్లు చేశాడు. అంతేకాని మా ముఖ్యమంత్రిని అనే స్థాయి నీది కాదమ్మా అంటూ రోజాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నువ్వొక ఐటెం రానివి, ఐటెం లాగానే ఉండు అంటూ మంత్రి ఆర్కే రోజాపై బండ్ల గణేష్ నిప్పులు చెరిగాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. బండ్ల గణేష్ మరీ ఈ స్థాయిలో ఒక మహిళా మంత్రిపై వ్యాఖ్యలు చేయడంపై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతలా దిగజారి తిట్టుకోవడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.